ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఆధార్ కార్డు పైన కేంద్రం ఊహించని గుడ్ న్యూస్. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దామండి. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ చేసుకునే వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్నటువంటి గడువును మరో 3 రోజుల్లో అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, విద్యా, వైద్య పథకాలు తెల్ల రేషన్ కార్డు చాలా కీలకం. వైట్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పథకాలు అర్హులుగా తీసుకుంటారు. అయితే రేషన్ కార్డు దుర్వినియోగం అవుతున్నాయనే కారణంగా ప్రభుత్వం ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ డీలర్ల ప్రక్రియను చేపట్టారు. జూన్ అనగా 2024 30తో గడువు అయితే ముగియనుండగా సెప్టెంబర్ 30 వరకు అయితే పెంచింది. ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆధార్ రేషన్ కార్డులు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ CSS సాయంతో లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైనటువంటి పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో పాటు అనుసంధానం పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే ఉపాయాన్ని మరోసారి అయితే ప్రభుత్వం నుంచి కేంద్రం గుడ్ న్యూస్ అందించిందనమాట.